నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే జగన్ 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలుపెట్టారంటూ హోంమంత్రి అనిత ఆగ్రహం. రైతులను వైసీపీ రెచ్చగొడుతోందన్న మంత్రి నారాయణ. రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ బొమ్మిడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే జగన్ 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితులు లేమని అన్నారు. ఎవరు కాల్చారో, ఏ ఉద్దేశంతో కాల్చారో ప్రజలకు ప్రతిదీ బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలకు అర్థమయ్యేలా సమాధానం చెప్తామని, విష ప్రచారాలను కట్టడి చేస్తామని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిలో అత్యధిక శాతం మంది టీడీపీ ప్రభుత్వంలో నియమితులైన వారేనని అన్నారు. డీఎస్సీ పోస్టింగ్ అనేది ఎన్నో కుటుంబాలకు ఎమోషనల్ బాండింగ్ అని తెలియజేశారు. ఏ కోర్టు కేసు అడ్డంకి రాకుండా అన్ని సమస్యలు పరిష్కరించి గౌరవప్రదంగా ప్రతి ఒక్కరికి నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు. లీగ్ కు స్కోప్ లేకపోవడంతో స్పోర్ట్స్ కోటాపై పడ్డారని మండిపడ్డారు. బీకాంలో కెమిస్ట్రీ చదివిన మనుషులంతా గొడ్డలి పార్టీలో ఉండి ఏది పడితే అది మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. 8 నుంచి 9 నెలల తర్వాత మేల్కొండు అనాలో, వాళ్ళకి గుర్తొచ్చింది అనాలో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ ఇష్టానుసారంగా రాద్ధాంతం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి యాజ్ ఎ సీఎంగా దగ్గర 2 డిఎస్సీ నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఎంతమంది టీచర్స్ ఈరోజు వర్క్ చేస్తున్నారని చూసుకుంటే దగ్గర మన టీడీపీ హయాంలో కానీ సిబిఎన్ సార్ హయాంలో కానీ 1,96,000 మందికి టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు జరిగినాయి. యాజ్ ఆఫ్ నౌ ఇందాక నేను చెక్ చేసుకుంటే స్టేట్ లెవెల్ మొత్తం మీద 3,11,000 సుమారుగా టీచర్స్ పనిచేస్తున్నారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 60% గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. అందులో నేను చాలా గర్వంగా చెప్పగలను, 2001 డిఎస్సిలో నేను కూడా సెలెక్ట్ అయ్యి టీచర్గా పనిచేసి 12 సంవత్సరాలు నా తాలూకా టీచర్ నా ఉద్యోగాన్ని కూడా నేను అక్కడ చేసి 2013లో రిజైన్ చేసి నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చిన సందర్భం. దానివల్ల నాకు చాలా క్లియర్గా తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ ఎలా జరుగుతుంది, పోస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది. ఎందుకంటే డైరెక్ట్గా నేనే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి. అంటే ఇక్కడ ఇన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చి ఇంతమంది రిక్రూట్మెంట్ జరిగి ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది టీచర్ ఉద్యోగాలు చేస్తూ, మొన్న రీసెంట్గా ఉన్న డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే దగ్గర 240 కోర్టు కేసులను దాటుకొని సుమారుగా 148 రోజుల్లోనే దగ్గర రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రక్రియను స్టార్ట్ చేసింది. అంటే సుమారుగా 15,000 మందికి పైగా టీచర్ పోస్టులు, అది కూడా అతి గౌరవంగా ఇచ్చారు. ఎంత గౌరవంగా ఇచ్చారంటే వాళ్ళ తాలూకా 8 సంవత్సరాల కళ, అంటే వాళ్ళు వెయిట్ చేయటం. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా చదువుకొని వచ్చిన వాళ్ళమే. చదువుకోలేని వాళ్ళు, బీకామ్లో కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదివిన వాళ్ళు చాలా మాట్లాడతారు. అవన్నీ పక్కన పెట్టుకుంటే నేనేమంటానంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగం రావాలి. బీఈడీ చేశారు, డిఎడ్ చేశారంటే ఒక టీచర్ ఉద్యోగం రావాలి. ఆ టీచర్ ఉద్యోగం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తే కనుక ఆ నోటిఫికేషన్కి ముందు చాలా కొన్ని సెంటర్స్ ఉంటాయి. అవనగడ్డ సెంటర్ అని, విజయనగరం అని, కొన్ని చాలా స్పెసిఫిక్గా కొన్ని ఈ టెట్లకి బీఈడీలకి కోచింగ్ సెంటర్స్ ఉన్న సెంటర్స్ కూడా ఉంటాయి. కర్నూలు దగ్గర చాలా ఉంటాయి. అక్కడ ఫ్యామిలీలను వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, కన్న పిల్లలను వదులుకొని, కొంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులను వదులుకొని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఉద్యోగం తీసుకోవాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులు, వాళ్ళు 8 సంవత్సరాలుగా వేచి చూసిన అభ్యర్థులందరూ కూడా 15,000 పోస్టులు కూడా వాళ్ళని పిలిపించి, గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి చాలా గౌరవంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇవ్వటమే కాదు, మాకు లాంటి అందరం కూడా నియోజకవర్గాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే పైక్రోపేట నియోజకవర్గంలో డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి టీచర్ని కూడా నేను పిలిపించి వాళ్ళందరికీ ఒక మొక్క కూడా ఇచ్చాను. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇది, మీ లైఫ్లో అచీవ్మెంట్, వెళ్ళి మొక్క వేయండి, ఎప్పటికైనా కనిపిస్తుంది అని.
అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ డిఎస్సి అభ్యర్థులు కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఒక టీచర్ పోస్ట్ కానీ. సో అఫ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఈ రోజు 9 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేశారు, పోస్టింగ్స్ ఇచ్చేశారు, మెరిట్ లిస్ట్ పెట్టారు, ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్ లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు, జోనల్ స్థాయిలో ఒక గ్రీవెన్సెస్ పెట్టారు, తర్వాత స్టేట్ లెవెల్లో ఒకటి పెట్టారు, లాస్ట్ లో ఫైనల్లో ఒకటి పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్ గా ఎక్కడైనా ఏవైనా గ్రీవెన్సెస్ వస్తాయి కనుక సుమారుగా 34,000 గ్రీవెన్సెస్ రావటం అనేది మనందరికీ కూడా తెలుసు. వాటి అన్నిటినీ కూడా రీఅడ్రసల్ చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. రాజధాని ప్రాంతంలో మంత్రి పర్యటించారు. కొండవీటి వాగు అభివృద్ధి పనులను N9, N8, N7 రోడ్లలో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిల పనులను పరిశీలించారు. వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా మట్టిని తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉన్న చోట మరింత వెడల్పు చేయాలని సూచించారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిలు, వాగుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలియజేశారు. ట్రంక్ రోడ్లపై 43 LPS జోన్లలో 32 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మట్టిని తొలగిస్తున్నట్టు తెలియజేశారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పని పూర్తయిందని అన్నారు. భారీ వర్షాలు వస్తే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నారాయణ పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను వైసీపీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని వైసీపీ చూస్తుందని ఆరోపించారు. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి ఈ వర్క్స్ జరిగేటప్పుడు కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండింటి మీద కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. 69 బ్రిడ్జిలు కట్టాలి మొత్తం. కొండవీటి వాగు, పాలవాగు రెండింటి మీద 69, అంటే పాలవాగు మీద 30, కొండవీటి వాగు మీద 32, గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జెస్ వర్క్ జరుగుతున్నాయి. ఈ జరిగేటప్పుడు రేపు వర్షాల వల్ల వర్క్ ఫ్లో ఆగొచ్చు. ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో కట్టే దగ్గర అటు ఇటు కట్టేయటం వల్ల దాని మీద యాక్చువల్గా నేను, మన లక్ష్మీప్రసాద్ గారు, అధికారులు అందరూ కలిసి ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇవాళైతే N9 కొండవీటి వాగు N9 రోడ్ని మీద బ్రిడ్జ్ కడుతున్నారు. కొండవీటి వాగు మీద N9 రోడ్డు మీద బ్రిడ్జ్ కడుతున్నారు. అదేవిధంగా N8 దగ్గర కడుతున్నారు, N7 దగ్గర కడుతున్నారు. వాటిని యాక్చువల్గా వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో బ్రిడ్జ్ దగ్గర పనులు జరిగేటప్పుడు వాటరు ఆ బ్రిడ్జ్ కింద పోలేవు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు, వెరీ స్మాల్ డైవర్షన్. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది చాలా చిన్న డైవర్షన్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటర్ చాలా కొద్దిగా, ఇప్పుడు వచ్చే వాటర్ అంతా పొలాల్లో లూజ్ వాటర్ కానీ ఏదైనా కొద్దిగా చిన్న నీళ్లు పడితే వచ్చాయి కానీ రేపు రైనీ సీజన్లో హెవీ రెయిన్ వచ్చినప్పుడు వాటి మీద పోలేవు కాబట్టి ఇమీడియట్గా వాటిని మరికొంత వైడెన్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఎక్కడైతే బ్రిడ్జ్లు కడుతున్నారో బ్రిడ్జ్లు కట్టే దగ్గర 2 పక్కల కట్లు వేశారు, బండ్ వేసుకున్నారు. కొండవీటి వాగు, పాలవాగు మీద అటు ఇటు వేశారు. వాటిని అవసరమైతే ఇమీడియట్గా తొలగించమన్నాం, పరిస్థితులను బట్టి తొలగించమన్నాం. గత సంవత్సరం వెస్టర్న్ బైపాస్ కింద ఏదైతే వెంట్స్ ఉన్నాయో వెంట్స్ని కింద మట్టిని తీయకుండా వాటర్ అంతా బ్లాక్ అయింది. 4 రోజుల తర్వాత అక్కడ రోడ్డుని కట్ చేసాం. ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్తగా నిన్న వెస్టర్న్ బైపాస్ని కంప్లీట్గా విజిట్ చేసాం. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. దాదాపు దాని కింద ఉన్న మట్టి, వెంటి కింద ఉన్న మట్టి అంతా తీసేస్తున్నారు. వాళ్ళు అడిగింది 10 days అని అడిగారు. 10 daysలో పూర్తిగా తొలగిస్తామని. కాబట్టి గత సంవత్సరం వచ్చినట్టు వెస్టర్న్ బైపాస్ కింద ప్రాబ్లం రాదు. అయితే కొండవీటి వాగు, పాలవాగు దగ్గర ఎక్కడైతే బ్రిడ్జిలు కడుతున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దీన్ని ముందు జాగ్రత్తగా గ్రహించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, ఆల్టర్నేట్ ఏం చేయాలా. ఎందుకంటే ఇదంతా వర్క్ అయిందాకే. ఒక్కసారి కొండవీటి వాగు, పాలవాగు అయిపోయి ఈ బ్రిడ్జెస్ ఏదైతే E1, E2, E3, E4, E16 ఈస్ట్ వెస్ట్ మీద E1 నుంచి E16 దాకా రోడ్డు జరుగుతున్నాయి, ట్రంక్ రోడ్స్.
అదేవిధంగా N1, N2, N18 నార్త్ టు సౌత్ మీద ఒక 18 బ్రిడ్జిలు జరుగుతున్నాయి. 18 రోడ్లు, 18 బ్రిడ్జిలు. 18 రోడ్లు అయినా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.